నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అని ఆశపడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ ఎదుగుదల ఉండాలి అని అంటే దేవుడు 3 రకాల విధాలుగా 3 రకాల వాటిని ఆ యొక్క మనిషి జీవితంలో ఉపయోగిస్తాడు. అవి ఏంటి అంటే, మొదటిగా మనుష్యులు, రెండవదిగా పరిస్థితులు, మూడవదిగా ఆత్మీయ క్రమశిక్షణ. మీ చుట్టూ ఉన్న మనుషులను, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను దేవుడు కొన్నిసార్లు మీరు ఆత్మీయంగా ఎదిగేందుకు ఉపయోగిస్తాడు. మాత్రమే కాదు, ఈ ఆత్మీయ క్రమశిక్షణ ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి అని అంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్రైస్తవ జీవితానికి 3 బేసిక్ ప్రిన్సిపల్స్. అదేంటి అంటే, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పున్నారు, 6వ అధ్యాయంలో ప్రార్థన, ఉపవాసము, మూడవదిగా వాక్యాన్ని చదవడం. అయితే వీటిలో వాక్యాన్ని చదవడం గురించి ఈ దినాన మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదువుతూ ఉంటారు కదా. అయితే నువ్వు చదువుతూ ఉన్న వాక్యాన్ని, ఆ వాక్యాన్ని హృదయంలో ఉందా? భద్రపరుచుకుంటున్నావా వాక్యాన్ని? కేవలం వాక్యం చదివితే సరిపోతుందా? ఆ వాక్యంలోని సారాన్ని గ్రహించగలుగుతున్నారా మీరు? చూడండి, వాక్యాన్ని చదివి దాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలంట. ఎందుకు అనంటే, నెమరు వేసుకోకుండా ఊరికే వాక్యాన్ని చదివి పక్కన పెట్టేస్తే నమలకుండా ఆహారాన్ని మింగేసిన రీతిగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు రాసి ఉన్నాడు. వాక్యం మనకి ఎంతో అవసరమండి. అయితే ఈ వాక్యాన్ని చదవడం బట్టి, ఈ వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవడం బట్టి ఏం ప్రయోజనాలు చూడండి. మొదటిగా, మనకి ఎదుర్కొంటున్న ఎన్నో కష్ట సమయాలలో వాక్యం మనకి ఆదరణిస్తుంది. నీ హృదయంలోంచి వాక్యాన్ని దేవుడు నీకు జ్ఞాపకపరుస్తాడు. ఆదరణ. 2, వాక్యము నిన్ను దేవుల్లో ఎదిగేలా చేస్తుందండి. ఆత్మీయ క్రమశిక్షణ అన్నాను కదా. ఆత్మీయ క్రమశిక్షణ ఎలా వస్తుందంటే, ప్రతి దినము వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా. మూడవదిగా, నీ యొక్క విశ్వాసాన్ని వాక్యం అనేది పెంచుతూ ఉంది. 4వదిగా, నువ్వు ప్రతి దినము నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది వాక్యం నీకు నేర్పిస్తుంది. 5వదిగా, అపవాది యొక్క తంత్రాలను నువ్వు వాక్యం ద్వారా ఎదుర్కోగలవు. శోధనను వాక్యం ద్వారా ఎదుర్కోగలుగుతావు. అందుకనే పౌలు గారు చెప్తారు, వాక్య ఖడ్గాన్ని మీరు ధరించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అపవాదిని ఎదుర్కొన్నాడండి? ఇలాగూ రాయబడింది, ఇలాగూ రాయబడింది, ఇలాగూ రాయబడింది అని 3 విషయాల్లో కూడా అపవాది తనను శోధించినప్పుడు ఆయన వాక్యాన్ని ఉపయోగించాడు. అదే విధంగా టెంప్టేషన్ ఎదురైనప్పుడు ఆ టెంప్టేషన్ నువ్వు దేంతో ఎదుర్కోగలుగుతావు? వాక్యంతో ఎదుర్కోగలుగుతావు. అందుకే వాక్యాన్ని హృదయంలో నువ్వు దాచుకోవాలి. మరి ఈ వాక్యాన్ని మెమరైజ్ చేసుకోవడం ఎలా అండి? జ్ఞాపకపరుచుకునేది నా వల్ల అవ్వడం లేదు, వాక్యాలు నాకు చదువుతున్నాను కానీ జ్ఞాపకం ఉండడం లేదు అంటారు. చూడండి, ముందుగా మీరు నిశ్చయిత కలిగిన వారిగా ఉండాలి. వాక్యాన్ని ఒక్క దినం కొంతమంది ఉంటారు, ఒక దినం నేర్చుకుంటారు, 2 దినం నేర్చుకుంటారు, 3వ దినం విడిచిపెట్టేస్తారు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరలా ఆరంభ శూరులుగా ఉండకండి. ముందు మీ హృదయంలో నిశ్చయిత కలిగి ఉండండి. 2వదిగా, షార్ట్ వర్సెస్, చిన్న చిన్న వాక్యాలతో మొదలు పెట్టండి. చిన్న చిన్న వాక్యాల్ని నేర్చుకోండి. 3వదిగా, మీరు ఏ వాక్యాన్ని అయితే నేర్చుకుంటున్నారో దానికి ఒక జర్నల్ మెయింటైన్ చేయండి. రాయండి. చాలా రీసెర్చెస్ చెప్తాయి, మనం ఏదైనా నేర్చుకోవాలంటే దాన్ని రాసి పెట్టుకుంటే మనకు చాలా ఎక్కువగా జ్ఞాపకం ఉంటుందంట. కాబట్టి జర్నల్ మెయింటైన్ చేయండి. 4వదిగా, మీరు ఏ వాక్యాన్ని అయితే నేర్చుకుంటూ వస్తున్నారో దాన్ని త్రూ అవుట్ ద డే రిపీట్ చేసుకుంటూ మీ యొక్క ప్రాణానికి మీరు చెప్పుకుంటూ జ్ఞాపకపరుచుకుంటూ ఉండండి. 5వదిగా, మీరు ప్రార్థించేటప్పుడు మీరు ఏ వాక్యాలను అయితే నేర్చుకున్నారో ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేయండి.
ఖచ్చితంగా మీరు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటారు. హృదయంలో మీకు వాక్యం ఉన్నప్పుడండి చాలా బలపడతారు. ఎందుకు అనంటే లోకంలోని ఏ ఒక్క మనిషి, లోకంలో ఉన్న ఏది ఇవ్వలేనంత కాన్ఫిడెన్స్, లోకంలో ఎక్కడ మనం పొందుకోలేనంత సంతోషము మన హృదయంలో ఉంటుందండి. ఖచ్చితంగా మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాక్యం మీరు మీరు దాచుకుంటే ఎవ్వరు దోచుకోపోలేనంత ట్రెజర్ మీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.